అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. యాక్షన్ కోసం ఎమ్మెల్యేల పట్టు, అయినా ఇద్దరు దిగుతలేరు మెట్టు. రాయదుర్గంలా ఎకరం 264 కోట్లు, మామూలోడు జాగా కొనలేని రేట్లు. కూలిన 7 అంతరాల బంగ్లా, మరి కట్టింది 50 గజాల్లా. మస్తు పిరమైందుల్లా చక్కెర ఇథనాల్ పెట్రోల్ లా కలుపుతుండ్రా. చిరంజీవి బర్త్డే సంబరాలు. అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోంది? నేతల మధ్య సమన్వయ లోపమా, లేక పార్టీ అంటే లెక్కలేనితనమా? సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు దేనికి సంకేతం? ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చినట్టు అవుతోంది. ఈ విషయాలు హైకమాండ్ దృష్టికి వెళ్ళాయా లేదా? సీఎం హైదరాబాద్ లో లేని సమయంలో ఇలా జరగడానికి కారణాలేంటి? గీత దాటిన నేతలపై యాక్షన్ ఉంటుందా లేదా? వాట్స్ దిస్ స్టోరీ? ఇవాళ ఒక 4-5 ఎమ్మెల్యేలు వచ్చి మళ్ళా గదే మాట. మంత్రి కొండా సురేఖమ్మ సారీ చెప్పాలి, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి, పార్టీ లైన్ తప్పితే ఊకోవద్దని హైకమాండ్ను కోరిండ్రు. ఆ మాటలకు కరెక్ట్ వివరణ అనేది కరెక్ట్ లేకపోతే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ సస్పెన్షన్ చేస్తుంది, పార్టీ మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తుంది. మంత్రివర్గంలో ఉండి మీ కుటుంబం నుంచి ఈ విధంగా మాటలు వచ్చినప్పుడు వాటిని తప్పుపట్టవలసింది పోయి తప్పుపట్టకపోవడం వల్లనే మీ అందరూ కూడా ఈరోజు గొంతెత్తవలసి వస్తుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. 3 రోజుల కంచెలు ఇంతలోళ్ళు అవుతున్నా మంత్రి మేడం అయితే సపోర్ట్ చేస్తలేదు. నా బిడ్డ మాట్లాడితే నాకెట్లా నోటీసులు ఇస్తారు, వాపస్ తీసుకోవాల్సిందేనని మొన్ననే ఉత్తరం రాసింది. అయితే లండన్ కెంచి సీఎం సార్ వచ్చినాక కలిసి మాట్లాడుతా అంటుంది. ఇక చిన్నారెడ్డి సార్ గాంధీ భవన్ కు వచ్చి వివరణ ఇచ్చిండు, పార్టీకి వెళ్ళి నోటీసులు పంపినందుకు. హైకమాండ్ పెద్దలు నాకు దేవుళ్లతోటి సమానం, 40 ఏళ్ల సంధి ఎన్నడూ పార్టీ గీత దాటలేదు, ఇప్పుడు కూడా ఎవరినేం అనలేదు, నోటీసులు వాపస్ తీసుకోవాలని కోరిండు. చిన్నారెడ్డి సార్ కూడా సీఎం సార్ వచ్చినాకనే మాట్లాడుతా అన్నవాటే. ఇక పిసిసి క్రమశిక్షణ సంఘం పెబ్బ మల్లు రవి సారు మీటింగ్ పెట్టి ఎవలేమన్నది ఇప్పుడు ఏం చేద్దామనే చర్చలు చేసేయండు. వీళ్ళిద్దరే కాదు, రాజగోపాల్ రెడ్డి సార్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కొందరు అంటురాట. మరి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. కొండా సురేఖ గారికి కానీ క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ పార్టీని నమ్మే ప్రజలు ఓట్లేస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ లండన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పెద్దలతోటి మీటింగ్ పెట్టిండు మన తెలంగాణలో చదువులు సగబెట్టడానికి. రేపు హైదరాబాద్ కు వస్తాడట. ఇక సురేఖ మేడం చిన్నారెడ్డి సార్ ఏం చెప్తారో ఏమైతుందో చూడాలి. గట్టిగా ఓ ఇల్లు కట్టాలంటే ఎంత లేదన్నా ఓ 100 గజాల జాగన్న ఉండాలి. ఉన్న దాంట్లో చదువుకుందాం అనుకుంటే 70 గజాలో 80 గజాలో జాగా చూసుకొని ఉండే మందం కట్టుకుంటారు. ఇక మీద ఇంకో అంతరం లేపాలంటే బుగులే అయితే మన గాగల్లా అని ఆఫీసర్లు పర్మిషన్ కూడా ఇయ్యరు. మరి గిదేంది? అడ్డగోలుగా కట్టిన బంగ్లా అందరు చూస్తుండగానే తుపుక్కున కూలింది. హైదరాబాద్ గచ్చిబౌల్ ఏరియా అంజయ్య నగర్ లా 50 గజాల్లా 7 అంతరాల బిల్డింగ్ కట్టిండ్రంటే చూడుర్రిగా, అది కూడా నాలా కానుకొని. లోపట పని నడుస్తుండగానే పగటిలు కూలి కొంత పక్క బంగ్లా మీద గిన పడ్డది. 2 లేబర్లు స్పాట్లనే కాలం చేసిండ్రు. అలాగే ఈ బిల్డింగ్స్ అన్ని అంతేనండి. అసలు నాట్ ఈవెన్ ఒక 1 ఫీట్ కూడా గ్యాప్ ఉండదు. బిల్డింగ్ కి 1-2 ఫీట్ కూడా గ్యాప్ ఉండదు. చూస్తే మీరు అవన్నీ కూడా అక్కడ పోవడానికి 2 వీలర్ తప్ప కార్ పోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లోపల పోవడానికి కూడా మధ్యలో కూడా ఒకసారి వచ్చి చెక్ చేయాలి ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు అని అనేసి. మీరు పర్మిషన్ ఇచ్చి వదిలేశారు, నాకు 2 ఫ్లోర్స్ కి ఇచ్చారు, నేను 2 కడితే బానే ఉంటది, నువ్వు 7 కట్టేసిన తర్వాత కూడా. ముచ్చట తెలవంగానే పోలీసులు, ఫైర్ ఇంజన్, హైడ్రా, మున్సిపల్ ఆఫీసర్లు ఉరుకొచ్చిండ్రు. అట్లనే ఎమ్మెల్యే గాంధీ సార్ కూడా వచ్చి పరిస్థితి అరుచుకున్నాడు. ఎంత జాగల కడుతుండ్రు, ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఉంది అనేది చెక్కింగ్ చేసిండ్రు. ఆయన ఎవరన్నా వచ్చి ఆపగలరని ఆత్రం
కట్టేసిండ్రు ఇంత చక్కటి బిల్డింగు. దీని ఓనర్ పేరు సాజిద్. 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇది ఒక్కటే కాదు, చుట్టూరా శాన బంగ్లాలు 50-60 గజాలనే 6-7 అంతరాలు లేపి హాస్టల్కి ఇచ్చిర్రట. నిరుడు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కూలింది కూడా ఇట్రోకే. ఆఫీసర్లకు పైసలాశ చూపి మంది పానాలకు ఎసరు పెడుతురన్నట్టు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. ఇంత ముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. ఉత్త 50 గజాల్లో 7 అంతరాలు కట్టొచ్చనే పిలాన్ ఎవరిచ్చిండ్రో దీనికి బిల్డర్ ఎవలో వాళ్ళ సంగతి సుత చూడుర్రి సార్లు. మా అల్లోగలకు గిసొంటి దిక్కుమాలిన పిలాన్లు ఇయ్యకుంటా. ఏమాయ పిల్లగా పట్నంలో ఇల్లు కొంటివా? ఏడ తాత గా రేట్లకు మనం ఏం కొనేటట్టుందే? తమ్మి సిటీకి పోయి ఇన్నేళ్ళాయే ఏడన్నా ఓ ఫ్లాట్ కొనేసినావా మరి? అబ్బా మనం ఎడగొంతట్టుందన్నా. ఓర్ని ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు. అదేవో చిన్నదో పెద్దదో ఇల్లు చూడకపోయిండు చెల్లె. ఎన్ని రోజులని మంది ఇళ్ళల్లో ఉంటారా ఇట్లా అని అంటుంటే పానం కలుక్కుమంటది కదా. అయితే ఇంత అప్పు చేసుకుందాం, నెలకింత కిస్తీ కడదామన్నా ఈ వచ్చి రాని జీతాలకు బూగులు కాబట్టే మనం ఇట్లనే అనుకుంటూ కూసుంటే రేపు జాన్ ఎడిగిన కొనేటట్టు లేదుల్లా. 3 నెలల్లో రాయదుర్గంలో ఎకరానికి ఎంత పెరిగిందో ఎరికేనా? 27 కోట్లు. అవు అప్పుడు 237 కోట్లు వాళ్ళకి ఇప్పుడు 264 కోట్ల రూపాయలు. అద్దె ఎకరానికైనా 132 కోట్లు, పావు ఎకరానికి 66 కోట్లు పెట్టాలి. ఇంతకు రాయదుర్గం అంటే ఎన్నో తెలుసు కదా, హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియా. ఖతర్నాక్ లొకేషన్, చుట్టూరు అద్దాల మేడలు, ఐటీ కంపెనీలు, 5 సుక్కల హోటళ్లు, పెద్ద పెద్ద బిజినెస్లు, 1 నెంబర్ దవాఖాన్లు, చక్కటి రోడ్లు, ఇటురోకు దుర్గం చెరువు, అసుంటకు ఔటర్ రింగ్ రోడ్. మెయిన్ ఏరియా కాబట్టి పోటీలు పడుతురు అన్నట్టు. సర్కారు 5 ఎకరాల 25 గుంటల కర్రాసు పెడితే ఓ కంపెనీ వాళ్ళకి 1386 కోట్లకు తీన్ బారు అయ్యింది పాట. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగ్, కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలలో భూమి బంగారం అయిందనుకో రాదుండ్రే. ఎటు చూడు మొగులను దాకే టవర్లు, అందాల అపార్ట్మెంట్లు. ఏడెట్లున్నా ఈడ రియల్ ఎస్టేట్ మాత్రం రాకెట్ ఎక్కినట్టే. ఈడేంది సిటీలో ఏడైనా శివాలరా కూడా మస్తు పిరమైన ఈ భూమి జాగాలు. శ్రీమంతులు 100 కోట్లు పెట్టి ఎకరాలు కొనేసి అందులో 1000 కోట్లు సంపాదిస్తుంటే మామూలోడు ఒక 100 గజాల జాగ కొని ఇంత ఇల్లు కట్టుకుందామంటే మొగుల మీద ఊకున్నాయి రేట్లు. 1 కోటి రూపాయలు పెట్టందే చిన్నపాటి ఇల్లు కూడా వచ్చేటట్టు లేదు. ఇక మెయిన్ సిటీలో అయితే 100 కోట్లే నాయే. మన హైదరాబాద్ భూమి ఇంత బంగారమైనందుకు మురిచిపోవాలనో, కిరాయి కట్టలేని పేదోడు చిన్నదొక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వచ్చినందుకు బాధపడాలనో అర్థం కాకుంటున్నది పో. ప్రాణం ఖరీదుతోటి యాక్టర్గా పునాది రాళ్ళేసి స్వయం కృషితోటి సినీ చక్రవర్తి అయ్యి కొండవీటి దొంగతోటి ఖైదీగా మారి అతిలోక సుందరిలకు జగదేక వీరుడు, ఆపతిలున్నోళ్లకు ఆపద్ బాంధవుడు, నమ్ముకున్నోళ్లకు ముఠా మేస్త్రి, కొత్తోళ్లకు మాస్టర్, ఇండస్ట్రీల బిగ్ బాస్, కోపం వస్తే హిట్లర్, గుంపుతోటి తిరిగే గ్యాంగ్ లీడర్, లంచాలొద్దనే ఠాగూర్, సాయంల స్టాలిన్, భక్తిల మంజునాథుడు, బాధలు మర్పిచ్చే శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్, గుస్సా మీదుంటే ఇంద్ర, అసలు పేరు శివశంకర వరప్రసాద్. ముచ్చటేందో సమజైంది కదా. ఇవాళ మెగాస్టార్ బర్త్డే మళ్ళా. ముగ్గురు మునగాళ్లకు పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, జిందాబాద్లు, జేజేలు. కేక్ ఎంత పెద్దగుందో చూడుర్రి. గబ్బర్ సింగ్ టీం కటింగ్ చేసి తలా ఇంత తిన్నారు. హైదరాబాద్ లా సారోళ్ళ ఇంటి ముంగట గింత సంబరం జరిగింది. మెగాస్టార్ పుట్టినరోజు పండుగ. సారికిప్పుడు 71 ఏండ్లు. ఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడో హీరో రామ్ చరణ్ సార్ వచ్చిండు. అభిమానులను నారాజ్ చేయకుండా అందరికి శనార్థి చెప్పి సీదా గబ్బర్ సింగ్ గ్యాంగ్ కడికి వచ్చిండు. మొన్న యాక్టర్ కు పానం బాగలేకుంటే పైసా సాయం చేసిన ముచ్చట యాద్ చేసి థ్యాంక్స్ చెప్పిండ్రు గిట్లా. హీనే కాదుల్లా శానా ఏరియాలలో జరిగినాయి చిరంజీవి సారు బర్త్డే సంబరాలు.
కాయగూర రేట్లు పెరిగే, ఉప్పు పప్పులు పిరమాయే, పాల ధరలు మీదికొచ్చే, గ్యాస్ సిలిండర్ బరువాయే, మంచి నూనె రేట్లు మసలబట్టే, ఎచ్చం మసాలా రేట్లు ఘాటెక్కే, ఒంటింట్ల సామానంతా పోటయ్యబట్టే. అరే ఉన్న బాధలు ఉండంగా ఓ పూట ఇంత తుర్తిగా తిందామన్నా సరుకులు సౌదలు బుగులు పట్టిస్తుంటే ఇక ఎట్లా అన్నట్టు. ఆగో నేనేమన్నా తక్కువనా? నేను లేకుంటే మీకు తీపే లేదనుకుంటా. ఇప్పుడు గివి చక్కెర లేని సాయి తీపి లేని మిఠాయి తినుడు నేర్చుకుంటే మంచిదిగా. చక్కెర రేటు చేదైంది మరి. ఏరియాని బట్టి కిలోకు 55 నుంచి 60 రూపాయలు ఉంటే ఏం కొంటారు ఏం తింటారు. మొన్నటిదాకా 45 కట్టిట్టు ఉండే, ఏకదమ్న పెరిగే వరకు పబ్లిక్ అంతా ముక్కిరుస్తున్నారు. 45 రూపాయలు ఉన్న చక్కెర 75 రూపాయలకు పోయింది. ధరలు అనేది అదుపు లేకుండా పోయినాయి. ప్రొద్దున లేస్తేనే టీ తాగడానికి, ఎవరైనా వచ్చినా టీ పెట్టడానికి, ఈ పండుగలు వస్తున్నాయి, శ్రావణ శుక్రవారాలు స్వీట్ చేసి నైవేద్యం పెడతాము, ప్రతి దానికి అవసరం అది. ఈ 23 years లో ఇంతవరకు చక్కెర ఈ రకంగా పెరగలే. క్వింటల్కు 800 నుంచి 1000 రూపాయల దాకా అప్రాక్స్ పెరిగింది. ఇంత ప్రైస్ ఉన్నది అంటే కొద్దిగా కస్టమర్ తీసుకుపోవడానికి కూడా ఇన్కమ్ ఉంది. ఇట్లా రేట్లు పెరుగుతుంటే ఏం బతకాలని చెప్పు, కష్టాలు చూస్తే అట్లున్నాయి, ఖర్చులు చూస్తే ఇన్నేళ్ళు దునియా దేశాలకు మనం సప్లై చేస్తుంటే ఇప్పుడు మనమే ఆడికెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే చూడండిగా. మరి ఎందుకు ఇట్లా అయిందని అడిగితే చాలా మంది చెప్పే మాట ఇథనాల్ పెట్రోల్ కోసం చక్కెర వాడుతున్నారా అని. చెరుకు గడ పిప్పే కాదు, షుగర్ కూడా అక్కర వస్తుందట. 100కి 20% కలిపి బంకులకు సప్లై చేస్తున్నారు. ఏమున్నది, మన ఒంటిట్లకు రావాల్సిన చక్కెర బండి ట్యాంకర్లకు పోయే వరకు తక్లీఫ్ అవుతుందట. లేలే అంత గలత్ ముచ్చట. ఇథనాల్ పెట్రోల్ కోసం వాడతలేము, చెరుకు పంటే తగ్గిందనేది సెంటర్ వల్ల మాట. పెట్రోల్ కు యూజ్ చేయడానికి వరకు చెరుకు వాడుతున్నారనే విషయం తెలిసింది. గవర్నమెంట్ చర్య తీసుకొని దాన్ని బంద్ చేసి చక్కెర రేటు యథావిధిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఏ దేశంలో షుగర్ పేషెంట్లు శీతం మోపాయిరు. ఇక చక్కెర రేటు పెరిగితే ఏమైతుందని మాస్ అక్కడి మాట చెప్పిండు బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ గారు. ఇక రేపు మంచిగా బస్కు పోతే పైసలు మిగులుతాయి, బండ్లే పెట్రోల్ ఎందుకు? మంచి నూనె పెయికి మంచిది కాదు, ధర ఎక్కువే ఉండాలి. ప్రైవేట్లు అన్ని సవలతులు ఉండగా గవర్నమెంట్ దవాఖానలకు దేనికి పోవాలి అంటారేమో. అరే మల్లిగా ఏడున్నావురా? అరే ఇంట్లో ఏం చేస్తున్నావురా? బోర్ కొడతలేదా? మన అడ్డకాడికి రారా బై, మన వాళ్ళందరికీ ఫోన్ చేసిన, అందరు వస్తుండ్రు, నువ్వు కూడా రా చెప్పునా. నీ సరిపోను తెచ్చినాం తీరా, నువ్వైతే రావయ్యా మొదలు మోతవరి కథలు కాకుంటే. నేను రానురా, పోలీసులకు దొరుకుతాం అని అంటుండ్రటగా ఏరియాల పోరలు. ఎందుకో చూడుండ్రి మరి. కాకలు ముద్దుగా చీకట్ల సిట్టింగ్ వేసి లైట్లు పట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చిర్రు. తాగుండ్రి అనుకుంటా. అరెవ్వ ఈడ బండ్లు పెట్టుకొని పురుసతగా తాగబోతే ఈడుకు కూడా వచ్చిండ్రు. ఈడొక గుంపు ఆడొక బ్యాచ్. అరే మందు వాసన పోలీస్ స్టేషన్ దాకా ఇట్లా పోవచ్చునని పరిశాన్ అవుతున్నారు పోరాలు. పట్టించింది డ్రోన్ కెమెరా. మళ్ళా ఓ కాడుండి గాలికి ఇడిచి పెడితే తిరుగుడు. గుంపులు కూడినా, సిట్టింగ్లు వేసినా, ఆడోళ్ళని చిడాయించినా, గంజాయి గుంజుతున్నా, దొంగతనానికి పిలానేసిన సినిమా చూసినట్టే ఆగుపడుతుంది పోలీసులకు. హీగేమున్నది, రప్పున బండేసుకొని పోతారు, బాగోతని చూస్తారు. మైదానంలో మందేస్తున్న 13 మంది మీద కేసులు కూడా కట్టిరంటే చూడండిగా. రామగుండం పోలీస్ కమిషనరేట్ కింద మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాల టెక్నాలజీ తోటి గిట్లా గస్తీ కాస్తురు అన్నట్టు. అదే నడుచుకుంటా పోయి ఇదంతా తిరగాలంటే అవుతుందా? ఏ మూలకు గోకున్నా, ఏ బంగ్లా వెనకాల మెట్ట పెట్టినా, ఏ చెట్ల సాటుకు అడ్డా పెట్టినా ఉత్తగానే దొరికిపోతారు. నేరాలు ఘోరాలు కంట్రోల్ చేయాలని మనోళ్ళ ఆపోచన మంచిగానే ఉన్నది కానీ తాగటోళ్ళకి పెద్ద పరిశానే పోన్రే. ఇంట్లో సుక్కేస్తే దంతరాయే, బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటారాయే. అరే నీదేం ఫోన్ రా, ఫోటోలు మస్తు క్లియర్గా వస్తున్నాయి. నాకు ఈరా రీల్స్ చేసిస్తా. అరే మామ, మన వాళ్ళందరూ ఏటన్నా టూర్ వేద్దాం రా, కెమెరా కూడా అవసరం లేదు. మన బాబాయ్ గారి ఫోన్లో ఫోటోలు మస్తు వస్తాయి. ₹1,00,000 ఫోను అంత మాత్రం రాకుంటే ఎట్లా మరి? కావాలంటే నువ్వు కూడా ఒకటి కొనుక్కో. అమ్మో నాకొద్దురా నాయన, ఉన్నదే చాలు, గంత రేట్ నేను పెట్టలేను అని అంటుంటారు. అయితే పాత ఫోన్ పాడైందని కొత్తది కొనబోతే కొండెక్కి కూకుందుల్లా. హౌ మస్తు పిరమైనయి. కంపెనీ మోడల్ను బట్టి 1000 కాంచి 10,000 దాకా పెరిగినవి గుడున్నాయి. మరి కెమెరా మస్తు ఉండాలి, ఫోటోలు ఎక్కువ దాసుకోవాలి, రయ్యిన పని చేయాలి. అదట్లుండాలి, ఇదిట్లుండాలి అనే దాన్ని బట్టే రేటు. ఏకదమ్ నా గింతెందుకు పెరిగినాయంటే ఫోన్లకు గుండకాయ సొంటి మెమోరీలు, చిప్ సెట్లు పిరమైనయట. ఈడికేం ఆగేటట్టు లేవ్వబ్బా. రేపు ఇంకి
గింత మీదికి పోయే కోపుందట. అయినా ఎంత రేట్ అయినా మనోళ్ళేమన్నా కొనుడా ఆపుతారా? కొందరైతే మార్కెట్లకు ఏది కొత్తదొస్తే అది కొనుడే, ఏడాది కోటి మార్చుడే. ఒకటి జాలయ్యని రెండు ఇంట్లో నలుగురుంటే ఫోన్లు 5-6 ఉండబట్టే. ఒక్కొక్కల దాంట్లో 2 సిమ్ములు సరిపోను ఇంటర్నెట్. ఇండ్లల్ల వైఫై పెట్టించుకుంటే బిందాస్. ఇన్నొద్దులు ఆన్నో ఇన్నో డబ్బా ఫోన్లు అగబడుతుండే. ఎప్పుడు ఎవ్వల చేతిలో చూడు స్మార్ట్ ఫోన్లేనాయే. పట్నంలున్నా పల్లెల్లున్నా సాఫ్ట్వేర్ అయినా చదువుకోనోళ్ళైనా తాతలు అవ్వలు సుత ఆర్పార్ వాడబట్టిరి. అప్పట్లా ఫోన్ అంటే మాట్లాడడానికే. ఇప్పుడు అదే బ్యాంకు అదే సగులం. మొన్న 15 ఆగస్టు ఆఫర్లు డిస్కౌంట్లు అయిపోయినట్టున్నాయి. ఇక వినాయక చవితి ఆఫర్లకు తయారుండుర్రి మళ్ళా. ఓ పారి మన అమ్మలనో అమ్మమ్మలనో మందలీరుల్లా వాళ్ళ పెండ్లప్పుడు బంగారం ఎంత రేటు ఉండేనో. అవ్వలైతే మా లగ్గమప్పుడు 500లకు తులం ఉండే. మా అమ్మగారు 2 తులాలు పెట్టిండ్రు. ఆ దినాన అదే గొప్ప అంటారేమో. ఇక అమ్మలైతే నా పెండ్లప్పుడు 4000లకు తులం ఉండే. మా అవ్వగారోళ్ళు 3 తులాలు పెడితే అత్తగారోళ్ళు పుస్తే చేపించిండ్రు అంటారు. ఆవు మళ్ళా అప్పట్ల గిట్ల ఎగబడి కొనలే, గింత రేట్లు లేకుండే. ఇంతకు ఇప్పటి ముచ్చటేందంటే దునియా మొత్తంలా బంగారు నిల్వలు బగ్గున్న దేశం ఏదో ఎరకనా? ఇంకేది మనదే అంటురులే. కాదు అమెరికా 8000 టన్నులతోటి ఏక్ నెంబర్ ర్యాంకు కొట్టింది. అండ్ల సగం కూడా ఇంకే దేశానికి లెవ్వటుల్లా. అటెన్క జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్. ఇక 8వ ర్యాంకుల మనం. ఎంతుందంటే 880 టన్నులు. గంత తక్కువనా? ఏడాదికే 700-800 టన్నులు బయట దేశాలకెంచి తెప్పించుకుంటాం. మీరేంది గిట్లా చెప్తుండ్రని గుస్సాగాకుర్రి. ఇది గవర్నమెంట్ తానున్న గోల్డ్ మాత్రమే. అంటే పెద్ద పెద్ద బ్యాంకులలో దాచేటిది. గట్లనే దేశంలా పైసా పరిస్థితి మంచిగా లేకుంటేనో, దివాలా తీస్తేనో, కరువు వస్తేనో అమ్మేసి అక్కెర్లు తీర్చుకుంటానికి కొనేసి పెట్టిందన్నట్టు. రేపటినాడు బిడ్డ పెండ్లికి అక్కెరొస్తదని మనం కొని పెట్టుకోమా? ఇది సుత గట్లనే. ఇక మీ ఇంట్లా, మీ పక్కింటోళ్ళింట్లా, ఎదిరింటోళ్ళింట్లా, ముంగటింటోళ్ళింట్లా, మీ ఊర్లా, మండలం, జిల్లా, రాష్ట్రము, దేశమంతా చూస్తే అల్కగా 25,000 టన్నుల కాంచి 35,000 టన్నుల దాకా బీర్వాల, బ్యాంకుల భద్రంగా దాచిన నగలు, నాణాలు, కడ్డీలు, బిస్కెట్లు అన్నట్టు. ఈ మాల్ విలువ ఎంతంటే 462 లక్షల కోట్లకు మీద. కాకుంటే ఇది మనది కాబట్టి గవర్నమెంట్ కు సంబంధం లేదు. లెక్క పురాగా మనకు తెలియదు గాని అమెరికోళ్ళు ఇండ్లల్లా మన లెక్క దాచుకున్నారో లేదో డౌటే. ఇట్లా చూస్తే మనమే తోపులం తీయుర్రి. షాన్ ఇండ్లల్లో ఒంటరల్లో చూస్తే స్టీల్ సామాన్ తక్కువ, ప్లాస్టిక్ సామాన్ ఎక్కువ. పోపు పెట్టే కాంచి పప్పు డబ్బాల దాకా అన్ని గవ్వే. రేటు తక్కువ, ఎక్కువ రోజులు ఉంటాయి. తీరువాటం ఉన్నప్పుడు కడిగి పెడితే కథం. కిటికీ మీద చూస్తే అబ్రే కాగితాలు ఓ 10-20 అన్న కనబడతాయి. బంగారం లెక్కనే దాచి పెడుతుంటారు. ఆడ ఈడ అని ఏం లేదు, అంతటా గట్లనే ఉన్నది కానీ అస్సలు ముచ్చట చూడుండ్రిగా. ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ ఛాయ్, ప్లాస్టిక్ నాస్టా, ప్లాస్టిక్ లంచ్, ప్లాస్టిక్ డిన్నరు. డౌట్ ఏం పడకుండ్రి. ఎవరు అవునన్నా కాదన్నా పొద్దంతా ఇదే తింటున్నాం, ఇదే తాగుతున్నాం. ఇంట్లోన్న ప్లాస్టికే, బయటకు వచ్చిన ప్లాస్టికే. అది లేదే ఏ పని అయితలేదు, బతుకు బండి నడుస్తలేదు. పొద్దుగాల పాల ప్యాకెట్ కాంచెల్లి కూరగాయలు, సరుకు సౌదాలు ఏది పట్టుకొచ్చినా అబ్రేక్ కాయిదాలనే. తినే ప్లేట్లు, తాగేటి గిలాసులు, ఛాయ్ కప్పులు అన్ని గవే నడవబట్టే. బడికి పోయే బుడ్డోళ్లకు, ఆఫీస్కి పోయేటోళ్లకు లంచ్ బాక్సులు, నీళ్ళ బాటిల్ కూడా ప్లాస్టికే. హోటల్ కు పోతే గవ్వే వాడబట్టిరి, పార్సల్ కట్టుడు గన్లనే నాయే. దావత్లకు పోతే పక్క ఉండాల్సిందే. కానీ అందులో గరం గరం తిన్నా తాగినా ఎంత డేంజర్ అనేది మారుస్తున్నారు. చిన్న కప్స్లలో వేడి వేడి టీ ఇస్తారు. చిన్న పరమాణువులు తయారవుతాయి. అవి మనం తాగినప్పుడు ముఖ్యంగా క్యాన్సర్కు కారకం అవుతాము. ప్లాస్టిక్ దాంట్లో వేడి వేడి పెట్టొద్దు, క్యాన్సర్ వస్తుంది, హెల్త్కి మంచిది కాదంటారు. కాకపోతే ఏంటంటే జనాలు అందరూ అలవాటైపోయారు అన్న. ఎవరైనా సరే స్టీల్ ప్లేటు, ప్లాస్టిక్ ప్లేటు, ఫంక్షన్లో పోయినా కూడా పేపర్ ప్లేట్లు పెడతారు. స్టీల్ అయితే తోమాలే, కడగాలే. ఇదైతే వాడినమా అవతల వాడేసినమా. బట్ట సంచులు మోసుకపోవడు బరువయి బయటకు పోతే అబ్రేక్ కాయిదాలే చూడబట్టేరే. కొంత కంట్రోల్ చేయాలని దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసిరు కానీ అంతటా అమలు అయితలేదు. మరి డిసెంబర్ ఏ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ చేయదు, ట్రాన్స్పోర్ట్ చేయదు, డిపోలో పెట్టద్దు, సేల్ చేయదు. కొన్ని ప్లేట్స్ ఉంటాయి ఇస్త్రాకుల టైప్ లో. ఆ ప్లేట్స్ మనం తినేస్తాం, పడేస్తాం కదా. అది జనరల్ గా ఏం చేస్తాయంటే భూమిలో కలిసి
కలిసిపోతాయి, అలా అవుతాయి, బయోడిగ్రేడబుల్. యానిమల్స్ లైక్ కౌస్కి బఫెలోస్ ఆ ప్లేట్స్ తినేయచ్చాయి. కనబడకుండా మీ కడుపులకు జరుగుతున్న ప్లాస్టిక్ ను కంట్రోల్ చేయాలంటే ఇట్లా తినుడు తాగుడు బంద్ చేయాలి, వీలైనంత తగ్గియాలి, అంతకు మించి మార్గమే లేదు మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.